ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు కాపు ఈ 4 కులాల్లో ఉన్న ఏ ఒక్కడు కూడా వైసీపీకి కానీ, జగన్ రెడ్డికి కానీ, రోజారెడ్డికి కానీ సపోర్ట్ చేయడం అనేది గ్యారంటీ చెప్పగలను. బుద్ధున్నవాడైతే, బుద్ధి లేని గడ్డి తిని ఎదలైతే మనం ఏం చెప్పలేం. కానీ ఇప్పుడు రోజారెడ్డి గారికి చాలా మంది సపోర్ట్ వచ్చేస్తున్నారండి. చాలా మంది అంటే ఎవరు? ఇప్పుడు రమ్యకృష్ణ గారు వచ్చారు, మొన్న అయితే రాధిక గారు పట్టించుకోకర్లే, ఖుష్బు పట్టించుకోకర్లే. కానీ ఈ రోజు రమ్యకృష్ణ గారు అలాగే మీనా గారు కూడా వచ్చారు. వీళ్ళిద్దరి మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది నాకు. కాబట్టి వీరికి తెలిసి వచ్చారా, తెలియకొచ్చారా? అయితే వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటి? ఇంతకీ బండారు సత్యనారాయణ గారు ఎప్పుడు అన్నారు? 10 రోజుల క్రితం. 10 రోజుల క్రితం అంటే రోజా గారు ఎప్పుడు ఏడ్చారు? 4 రోజుల క్రితం. రాధిక గారు ఎప్పుడు స్పందించారు? 2 రోజుల క్రితం. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? నిన్న. ఇంత లేట్ చేస్తున్నారు ఎందుకు? ఎవరు వెనకుండి వీళ్ళు నడిపిస్తున్నారు? ఆడు ఉన్నాడు కదండి మా వాడు, అంతేగా అంతేగా అంటాడు. ఎవడో సెలవుమని వెళ్ళి అందరినీ బతులాడుకున్నాడట. మీరు హీరోయిన్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి మాట్లాడాలి, మాకు స్పందించండి అంటే కొంతమంది రోజా ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ మాటలేంటో తెలియకుండా కొంతమంది ఇలా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారటండి. ఇది వాస్తవం. అయితే రమ్యకృష్ణ గారు ఇదంతా ఇంగ్లీష్ లో మాట్లాడారు. చివరిలో ఈవిడ ఒక మాట అన్నారండి. రమ్యకృష్ణ గారికి, మీనా గారికి కూడా ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. దాంతోపాటు జగన్ రెడ్డి ఎంత కన్నింగు, రోజారెడ్డికి ఎందుకో సపోర్ట్ చేస్తున్నాడు, రోజారెడ్డితో ఎంతమందిని తిట్టించాడు, ఎలా తిట్టించాడు, ఈ వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా. ముందు రమ్యకృష్ణ గారు మాట విందాం రండి. మన దేశంలో మాత్రమే భారత్ మాతా కీ జై అని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి దేశంలో ఒక ఆడది ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని అంటే అమ్మా, ఇప్పుడు నీ ఉద్దేశంలో రోజారెడ్డి గారు భారత మాత అంటావు అంతేనా? ఆ భారత మాత ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది? ఒకసారి ఆ భారత మాత మాటలు విన్నాక అప్పుడు నువ్వు రోజారెడ్డి భారత మాత అని చెప్తావా, లేకపోతే రోజారెడ్డి గారిని భారత మాతతో పోలిస్తే భారత మాతను అవమానించినట్టు అని నువ్వు భావిస్తావా? ఒకసారి తెలుసుకుంది. కానీ రోజా గారిని ఊరికే ఆవిడేం అనలేదండి. రోజా గారి నోటు దోల మామూలు దోల కాదు. దోలంటే దురదని అర్థం అండి బాబు, అందులో అబద్ధం ఏమి లేదు. ఆవిడ నోటు దోలతోనే ఆవిడ అందరినీ అనేసింది, అందరినీ గెలికేసింది. ఇక నిన్న కాక మొన్న 10 రోజుల క్రితం ఈ బండారు సత్యనారాయణ గారి కోపం వచ్చి ఓ మాట అన్నాడు తప్ప అప్పటికి ఈవిడ ఎంతమందిని గెలికిందో తెలుసా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన రమ్యకృష్ణ గారిని, మీనా గారిని కూడా మీరు పవన్ కళ్యాణ్ దగ్గర చిరంజీవి పడుకున్నారా అని అడిగింది ఆవిడ. నమ్మరా? ఆవిడ మాటల్లో వినిపిస్తాను నేను, ఆధారం లేకుండా ఏమీ చెప్పను. రండి, మిమ్మల్ని కూడా ఏమన్నదో రమ్యకృష్ణ గారికి అలాగే మీనా గారికి కూడా చూపిస్తారండి. నువ్వు పక్క నుండి పక్కలేస్తున్నావా పవన్ కళ్యాణ్? నువ్వు పక్క నుండి పక్కలేస్తున్నావా పవన్ కళ్యాణ్? అసలు ఆ పక్కలేసే మాటలు ఎందుకు ఇప్పటికి? ఇప్పుడు ఆవిడ రాజకీయ నాయకురాలు, ఒక మంత్రి అయితే రాజకీయం గురించి మాట్లాడాలి, లేదా రాజకీయం గురించి విమర్శించాలి. పక్కలేయటం కోసం, పడుకోవటం కోసం పవన్ కళ్యాణ్ పక్కన ఎవరిని పడుకోబెట్టి ఈవిడికి ఎందుకండి? ఏమంటే రమ్యకృష్ణ గారు, ఏమన్నా మీనా గారు, మీరు ఇలాగా మాట్లాడతారా? ఇప్పుడు ఈవిడ అన్నారు బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేశారని ఆ బండారు సత్యనారాయణ గారు అంటున్నారు. మరి మిమ్మల్ని ఎందుకు అనలేదు? రమ్యకృష్ణ గారు మిమ్మల్ని ఎందుకు అనలేదు? అలాగే మీనా గారు నడుతున్నాడు, మిమ్మల్ని ఎందుకు అనలేదు? మీరు కూడా రొమాంటిక్ యాక్ట్ చేసిన వాళ్ళే కదా. హీరోయిన్లు అంటే అందరూ యాక్ట్ చేస్తారు కదా. ఆ మాత్రం దానికి మిమ్మల్ని అనుకోండి ఈవిడ ఎందుకు అన్నారంటే ఈవిడ ఎలా నోడుదోలు మాటలు మాడుతుంది కాబట్టి, ఇలా అందరినీ గెలుక్కుంటూ వెళ్తుంది కాబట్టి అవునే అంటారండి. ఈవిడ ఎలాగ అన్నప్పుడే బండ్ల కనీసి ఆ రోజు అన్నాడు, అవును నిన్నే పడుకోబెట్టున్నాడు. అవునే నిన్నే పడుకోబెట్టున్నాడు. మరే ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు? ఆ రోజు ఎందుకు గిలగల కొట్టేసుకోలేదు? ఆ రోజు ఎందుకు ఇంతమంది హీరోయిన్లు వచ్చి ఆ బండ్ల గణేష్ని ఖండిస్తున్నాం? బండ్ల గణేష్ ఎలాగంటాడు పవన్ కళ్యాణ్ దగ్గర రోజాని పడుకోబెట్టానని అని ఎందుకు మీరు ఖండించలేదమ్మా? ఎందుకు ఖండించలేదంటే ముందు ఈవిడ అన్నదనే కదా. ముందు ఆవిడ అనుకుంటూ ఉంటే ఈయన అనకపోతుడు కదా. అందుకే కదా ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు కూడా జరిగింది అదేనమ్మా. మరి మీకు ఏమనుకుని వస్తున్నారు మాకు తెలియదు. కానీ నీ పళ్ళు రాలిపోతాను. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా లేఖపై కడుపు చేశాడో అందరికీ తెలుసు. ఏమా ఆ ట్యూషన్ టీచరు లేకపోయి కడుపు చేశాడట. ఆవిడ ఆడపిల్ల కదా. ఈ కడుపులు గొడవ, ఈ పడుకోటాలు గొడవ ఏంటమ్మా? ఈ నోటితోలేంటి? మరి ఇలా మాట్లాడుతూ ఉంటే అందరి మీద ఎవడో కోపం వస్తుంది కదా. కోపం వస్తే మరి ఏదో మాట అంటాడు కదా. ఆ మాత్రానికి గిలగిల కొడేసుకుంటున్నారు. ఆ మాత్రానికి జగన్ రెడ్డి గారు మొత్తం అందరినీ సీన్లో దింపండి, 200 మంది పోలీసులు పంపి ఏమంటే
మీ చెల్లెట ఆవిడ రోజారెడ్డి గారు మంచిదే. రెడ్డిలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని మీరు చెల్లిగా యాక్సెప్ట్ చేయలేదు. అంతెందుకు మీ సొంత చెల్లి శర్మిలారెడ్డి ఆవిడని బయటికి ఎంటేశారు. మీ సొంత చెల్లి సునీతారెడ్డి ఆవిడ బయటికి ఎంటేశారు. మరి ఈ రోజారెడ్డి గారిలో మరి ఏమన్ని గొప్ప లక్షణాలు కనపడ్డాయో మీరు చెల్లిగా ఒప్పుకున్నారట, చెల్లిగా చూసుకుంటున్నారట, చెల్లిగా కాపాడుకుంటున్నారట. మంచిదే. ఏం చూసి కాపాడుతున్నారు మీరు? ఏం చూసి ఈవిడతోటి ఇన్ని మాటలు ఇప్పిస్తున్నారు మీరు? ఇప్పుడు ట్యూషన్ టీచర్ కడుపు చేస్తారంటే మరి ఆవిడ ఆడపిల్ల కదా? ఆవిడ విమర్శించవచ్చు, ఆవిడ శీలాన్ని శంకించవచ్చా? ఆవిడని పాడు చేశారు లోకేష్ గారు అంటే లోకేష్ గారి దగ్గర వాడు పడుకుందని ఈవిడ మాట్లాడొచ్చా? ట్యూషన్ టీచర్ల గురించి ఈవిడ ఊరందరి గురించి మాట్లాడుతుంది, ఊరందరి పక్కల గురించి మాట్లాడుతుంది, ఊరందరి పడుకోవడాల గురించి మాట్లాడుతుంది. ఈవిడ గురించి ఎవరన్నా మాడితే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఏంటి? ఈవిడ ఒక్కరికే ఉన్నారా పిల్లలు? ఈ లోకంలో ఇంకెవరికి లేరా పిల్లలు? సిగ్గుంది అసలు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే వేరే వేరే ప్రాంతాల నుంచి కానీ రోజా గారికి సపోర్ట్ చేసే ఏ ఒక్కరికైనా సిగ్గుందా అని అడుగుతున్నాను. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో పెట్టారని రాష్ట్రం అంతా తెలిసిపోయి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా రివర్స్ అయిపోయి నిరసనలో క్యాండిల్ ర్యాలీలు రకరకాలుగా జగన్ రెడ్డి నుంచి చేస్తుంటే టాపిక్ మార్చాలి కాబట్టి ఈవిడ్ని ఓకలో ఏకలాగా ఉల్లిపాయలాగా ఎర్రలాగా వేసేసి అప్పుడు ఈవిడ్ని కించపరిచేశారు టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు మహిళలు కించపరిచారు. ఏ మహిళలు కించపరిచారు? సుచరిత గారిని ఏమన్నారు? వనిత గారిని ఏమన్నారు? విడుదల రజనీ గారిని ఏమన్నారు? పుష్పశ్రీ వాణి గారిని ఏమన్నారు? ఎవరు అనుశ్రీ గారు ఎవరు ఉన్నారు? ఆ ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ ఎందుకు ఏమనలేదు? ఈవిడ ఒక్కరిని ఎందుకు అన్నారు? బుద్ధి ఉండొద్దా? సిగ్గు ఉండొద్దా? ఇంగితం ఉండొద్దా మనం మాట్లాడేటప్పుడు? ఇంకా ఎవరెవరిని ఏమన్నదో చూడండి. ఆవిడ నేను అనితలాగా మొగుండి కొట్టి పోలీస్ స్టేషన్ కాదు. అనిత అంటే ఒక దళిత ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే, ఒక జాతీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలు ఈ రాష్ట్రానికి. అలాంటి ఒక దళిత మహిళను పట్టుకుని ఇలా మాట్లాడితే సిగ్గు లేకుండా జగన్ రెడ్డి గారు ఈవిడ్ని చెల్లెని ఒప్పుకుని ఆవిడకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే మరి కులందోలో లేకపోతే మరి ఇంకేమైనా ఉందో మాకు తెలియదు. ఆయనేమో సొంత చెల్లెనే ఆవిడ్ని ఇన్ని మాటలన్నా ఆవిడ సపోర్ట్ చేస్తుంటే ఆ వైసీపీలో ఉన్న ఆ ఎస్సీలు అన్నం తింటారు, గడి తింటారు. అందువల్లరా ఎస్సీ మహిళల్ని ఇలాగా కించపరుస్తూ ఉంటే, ఇలాగ అవమానపరుస్తూ ఉంటే, ఆవిడేమో జగన్ రెడ్డి వెనకేసుకొస్తుంటే ఇంకా పార్టీలో ఉండాలి కాళ్ళు నాగడానికి అన్నం తింటారు, గడి తింటారు. అందువల్లరా చెయ్యి మీలాంటి ఎవరు ఉండటం వల్ల ఈ జాతిలోనే కాదురా మీ ఇళ్లలో ఉన్న మహిళలు కూడా రక్షణ లేదు. మీ ఇళ్లలో ఉన్న పెళ్ళాల చెల్లెళ్ళు కూడా పొద్దున్న తిట్టినా పడి ఉంటారు మీ వల్ల మీరు పదవుల కోసం. అందుకోసం కదా మేము బయటకు వచ్చాం. అందుకే కదా పార్టీని గెలిపించిన తర్వాత కూడా ఇన్ని అవమానాలు చేస్తారు ఈ పార్టీలో. జగన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, జగన్ రెడ్డి ఎంకరేజ్మెంట్ తో ఇలాంటి వాళ్ళు రోజారెడ్డి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనే కదా ఆ పార్టీ రోజులు బయటకు వచ్చి ఇన్ని కేసులకి రౌడీ షీట్లకి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. మరి సిగ్గు లేకుండా ఏమన్నా చూడండి. ఇవిడి నేను ఎవరితో వెళ్తే వాళ్ళతో పడుకోలేదు, నా గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఏ పడుకోవడం కూడా ఎందుకమ్మా? ఏమా అసెంబ్లీలో పడుకోవడాలు కూడా ఎందుకు? ఎవరెవరితో పడుకున్నారో, ఎక్కడ ఎవరితో దొరికారో అసెంబ్లీలో అవసరమా తల్లి? రోజా గారు ఈవిడ ఊరందరినీ అంటది. ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ముఖ్యమంత్రి గారు లేరు, ముఖ్యమంత్రి కొడుకు లేడు, ప్రతి ఒక్కరిని పడుకోవడాల గురించి ఈవిడ మాట్లాడుతుంది. ఈవిడ ఎవరైనా ఏమన్నట్టు గిల్ల కొట్టేసుకుంటుంది. మరి అబ్బా అంటే ఏంటంటే అర్థం? నేను ఎవరో పడితే వాళ్ళతో పడుకోలేదు, నా గురించి ఎవరు అంటే అందుకని ఎవరితో పడుకున్నారని అంటున్నా కదా. ఇది ఈవిడ అనొచ్చు ఇంకొక ఎస్సీ మహిళని. నిజమైన పతివ్రతలు ఎవరు? నేను పతివ్రతని, నేను ఎవరితో పడుకోలేదని చెప్పుకోరమ్మా. నిజమైన పతివ్రతలు ఎవరని? నిజంగా పడుకున్న వాళ్ళు బయటకు వచ్చి నేను పడుకోలేదని చెప్తూ ఉంటారు, నేను ఎవరితోటి వెళ్ళలేదని చెప్తూ ఉంటారు. అయినా ఈ రంకు మాటలేంటి అసెంబ్లీలో? ఈ రంకు మాటలేంటి? రంకేస్తాలేంటి? ఎదుర్కొన్నా ఉన్న పార్టీ వాళ్ళు విమర్శించాలంటే ఈ రంకు మాటలు తప్ప ఇంకోట్లేదా? నిన్న రాధికా గారు వచ్చారండి. రాధికా గారు ఫస్ట్ ఎవరినో కలిసి పెట్టుకున్న ఆయన చేసుకున్నది, ఆ తర్వాత ఇంగ్లీష్ వాడిని చేసుకున్నది, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళై పిల్లలున్న శరత్ కుమార్ గారిని చేసుకుని ఆవిడ వచ్చి అంటుందండి, మమ్మల్ని అంటారా శీలం మీద శంకిస్తారా? ఒక ఆడ మనిషిని ఏమన్నా ఇది చేయాలంటే శీలం గురించి. మరి ఈవిడేం మాట్లాడుతుంది? రోజా గారు ఏం మాట్లాడతారమ్మా? శీలాల గురించి కదా, పక్కల గురించి, పడుకోవడాల గురించి కదా. ఆవిడ నోరెత్తే అయ్యే మాటలు మాట్లాడతారు. అలాంటి మనిషి మీ ఇంట్లో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నా ఇంట్లో ఉంటే నేను చంపేసి ఈ భోజనాలు ఎట్టేస్తాను ఊరందరికీ. నా ఇంట్లో నా తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ ఎవరన్నా ఇలాంటి మనిషి ఉంటే వెంటనే చంపి భోజనాలు ఎట్టేస్తాను నేను. సిగ్గుండద్దా? ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? ఏ పాయింట్ సపోర్ట్ చేస్తున్నావు?